హలో ఫ్రెండ్స్, నమస్తే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 తాండవం ఆడుతూ అఖండమైన విజయం సాధించిన విషయం మన అందరికి తెలిసిందే. బట్ కొంతమంది దీన్ని పనిగట్టుకొని ఫ్లాప్ అంటూ దీనిపైన ట్రోలింగ్ చేయడం, నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడము, మూవీ రిలీజ్ కాకముందు నుంచే దీనిపైన నెగిటివిటీని పెంచడము మనము చూస్తూ వస్తున్నాం. సో ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా ఈ మూవీ విజయాన్ని అయితే ఆపలేకపోయిన కేవలం మౌత్ పబ్లిసిటీతోనే ఈ మూవీ అఖండమైన విజయాన్ని అయితే నమోదు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. సో మూవీలో స్టోరీ లేదు, మూవీలో కంటెంట్ లేదు, మూవీలో లాజిక్స్ లేవు. ప్రతి చోట కొంతమంది రివ్యూయర్స్ పని కట్టుకొని ఇలాంటి నెగిటివిటీని అయితే స్ప్రెడ్ చేయడం అయితే జరిగింది. బట్ అవేవి ఈ మూవీ విజయానికి అడ్డంకిగా రాలేదు. ముఖ్యంగా కలెక్షన్స్ అయితే అసలు ఒరిజినల్ కలెక్షన్స్ కానే కావు, అసలు కలెక్షన్సే రాలేదని చెప్పి కూడా కొంతమంది ప్రచారాలు చేసుకున్నారు. ఆ ఫేక్ కలెక్షన్స్ బ్యాచ్ కి తెలియని విషయం ఏంటంటే, ఏ రోజు కూడా కలెక్షన్ల పోస్టర్ల గురించి కానీ దేని గురించి కానీ బాలయ్య గారు ఎప్పుడు కోరుకోరు. ఏవైతే ఒరిజినల్ కలెక్షన్స్ వస్తాయో అసలు పట్టించుకోరబ్బా, ఏది ఉంటే అదే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో అలాంటి ఈ మూవీ పైన ఎంతమంది నెగిటివిటీ చేసినా కూడా ఈ మూవీ అఖండమైన విజయంతో 50 days కంప్లీట్ అయితే చేసుకుంది. వరుసగా 5వ మూవీ ఇది. ఎప్పుడైతే అఖండ వచ్చిందో ఆ తర్వాత వీరసింహారెడ్డి కానివ్వండి, నీలకొండ భగవత్ కేసరి కానివ్వండి, డాకు మహారాజ్ కానివ్వండి, ఇప్పుడు అఖండ 2 తాండవం, వరుసగా 5 మూవీస్ 50 days. ఇది ఒక రికార్డ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇవాటి రోజులలో కేవలం మనకు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ వస్తే చాలు, సాక్షాత్ రాజమౌళి గారు కూడా మనకు కలెక్షన్స్ వస్తే చాలు, సెంటర్స్ అసలు అవసరమే లేదు, ఎన్ని రోజులు ఆ కలెక్షన్స్ ని దండుకుంటే అంత చాలు అనుకునే రోజులలో, అసలు 1 week 10 days కంటే ఉంచని రోజులలో ఈ రోజు 50 రోజులు 25 days కంప్లీట్ చేసుకొని 50 days సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుందంటే ఇది మామూలు విషయం కాదు. ఇది అఖండమైన విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ మూవీని ఒక బ్లాక్ బస్టర్ మూవీగా మనం చూడొచ్చు. సో మనకు అఖండ 2 రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ కి ముందు ఎంతో కాంట్రవర్సీస్ ఉండే, ఆ ప్రొడ్యూసర్స్ ఇష్యూ ఉండే, ద హీరోస్ ఇంటర్నేషనల్ తోని ఆ తర్వాత అటు ఇటు చేసి మూవీని రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత లాస్ట్ మినిట్ వరకు కూడా తెలంగాణలో బుకింగ్స్ పర్మిషన్ లేకుండే, ఎట్టకెళ్ళకి పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత కూడా రిలీజ్ అయిన తర్వాత హ్యూజ్ నెగిటివిటీ. బహుశా ఈ మూవీ కాకుండా ఇంకా ఏ ఇతర స్టార్ హీరో మూవీ కూడా ఉన్నట్లయితే ఇంత నెగిటివిటీ, ప్రతి రివ్యూయర్ నెగిటివిటీతోని నిండిపోయింది. సో నెగిటివిటీతో నిండిపోయిన ఈ మూవీ కేవలము 1 dayకే పరిమితం అవ్వాల్సింది కానీ కాదు. బాలయ్య గారి క్రేజ్ వల్ల, బాలయ్య గారి స్టార్డమ్ వల్ల ఈ మూవీ 50 రోజులు అయితే పూర్తి చేసుకుంది. అండ్ మూవీకి ఉన్న కంటెంట్ కూడా అటువంటిది. సో మనందరికీ తెలిసిందే, అఖండలో మనం ఏం చూసాము, మైథాలజికల్ చూసాము, అండ్ పురాణాస్ గురించి, ఇతిహాస్ గురించి, దాని తర్వాత కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా చూపెట్టడం జరిగింది. సో ఆ మూవీలో హైందవ ధర్మం గురించి, దేశ రక్షణ గురించి మనకు చూపిస్తూనే మొత్తంగా కంప్లీట్ గా చూపెట్టడం అయితే జరిగింది. మనకు హైందవ ధర్మానికి రక్షకుడుగా నందమూరి బాలకృష్ణ గారు అఖండ 2లో మనము చూడడం జరిగింది. దాంతో పాటు దేశాన్ని రక్షించే రోల్లో చూడడం జరిగింది. సో ఇక్కడ లాజిక్స్ లేవు, ఫైట్స్ లేవు, అది ఇది అని చెప్పి కొంతమంది అయితే కామెంట్ చేయడం జరిగింది. సో మనము కొన్ని మూవీస్ ఉంటాయి, హీరో 10 మందిని కొట్టడము, 100 మందిని కొట్టడము, అలాంటి మూవీస్ లో మనం లాజిక్స్ ని వెతకం. అలాంటిది అక్కడ ఎలాంటి శక్తులు ఉండవు. సరే కొన్ని చోట్ల రా ఏజెంట్స్ అవి ఇవి అని చెప్పి ఫిక్షనల్ క్యారెక్టర్స్ ని కూడా, సో రా ఏజెంట్ ఇలా ట్రైన్ అవుతాడు కాబట్టి ఇన్ని శక్తులు ఉంటాయి, హెలికాప్టర్ నుంచి కూడా దుంకుతాడు, అది ఇది అని చెప్పి కొన్ని చూపెట్టడం చెప్తారు. సరే అవి కూడా మనం నమ్మేస్తాం. సూపర్ పవర్స్ అని చెప్పి, సూపర్ మ్యాన్స్ అని చెప్పి, సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ లాంటి మూవీస్ ను కూడా వాళ్ళు ఎన్ని విన్యాసాలు చేసినా మనకు నచ్చుతుంది, మనం చూస్తాం. బట్ ఇక్కడ ఒక అమ్మవారి దగ్గర నుంచి అఖండకి శక్తులు అయితే రావడం జరుగుతుంది, శివుని అనుగ్రహం ఉంటుంది. సో అలాంటి వ్యక్తికి శక్తులతోని ఫైట్ చేశాడంటే దాన్ని హేళన చేస్తారా, దానిపైన జోక్స్ చేస్తారా, దానిపైన ట్రోలింగ్ చేస్తారా? అది ఎంతవరకు కరెక్ట్? ఏం చూపించారు? శక్తులు ఉంటేనే కదా ఇంతమందిని కొట్టగలిగిండు, ఇంతమందితో ఫైట్ చేసిండని చెప్పి చూపెట్టడం జరిగింది. సో దానివల్ల హేళన చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఎన్ని కుట్రలు చేసినా ఈ మూవీ మంచిగా సక్సెస్ఫుల్ గా 50 days అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. 5 సెంటర్లలో ఈ మూవీ 50 days అయితే రావడం జరిగింది. ఈ సినిమాకు పోటీగా చాలా మూవీస్ వచ్చాయి. సో ఫస్ట్ వీక్ వచ్చేసి కంప్లీట్ కాగానే అవతార్ వచ్చింది. అవతార్ ధాటికి ఈ నెగిటివ్ రివ్యూస్ కి ఎక్కడికో వెళ్ళిపోవాల్సింది, బట్ అవతార్ని తట్టుకొని అవతార్ని మడత పెట్టేసింది. ఆ తర్వాత దండోరా, ఛాంపియన్, శంబాలా, ఈషా అంటూ ఒక 5-6 మూవీస్ వచ్చాయి. వాటిని పక్కన మడతపెట్టి పెట్టేసింది.
న్యూ ఇయర్ రోజు అయితే రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్, దాదాపు 18 రోజుల వరకు 1 crore గ్రాస్ అయితే రావడం జరిగింది ఈ మూవీకి. ఆ తర్వాత వచ్చినాయి సంక్రాంతి మూవీస్ ని కూడా సో ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు కూడా. ఫస్ట్ 2 days ఇంపాక్ట్ ఉండే, ఫస్ట్ 2-3 days, ఎందుకంటే థియేటర్స్ షార్టేజ్ ఉండడం వల్ల కొన్ని చోట్ల షిఫ్టింగ్ వైజ్ గా మూవీని అంటే మార్నింగ్ షో పెడితే మళ్ళీ నైట్ షో ఉండకపోయేది, నైట్ షో పెడితే మార్నింగ్ షో ఉండకపోయేది. అంటే థియేటర్స్ తక్కువ ఉండడం వల్ల, షోస్ కి అలొకేషన్స్ ఉండడం వల్ల, వేరే షోస్ కి అలౌ చేయడం వల్ల ఏమైంది, కొన్ని ఒక 1 week కొంచెం డిస్టర్బ్ ఉండే. బట్ అవన్నిటిని తట్టుకొని ఎప్పుడైతే రాజా సాబ్ కి డిజాస్టర్ టాక్ రావడము, ఆ తర్వాత మనశంకర వరప్రసాద్ మూవీ మనందరికీ తెలిసిందే, దీనికి రివ్యూస్ ఇవ్వకుండా చేయడం జరిగింది బుక్ మై షోలో. నిజం చెప్పాలంటే మనశంకర వరప్రసాద్ తో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ మనశంకర వరప్రసాద్ మూవీ కోర్టుకి వెళ్ళడము, ఆ తర్వాత రివ్యూస్ ఇవ్వకుండా దాన్ని ఆపుకోవడము బుక్ మై షోలో కానివ్వండి, అండ్ నెగిటివ్ రివ్యూస్ ఇస్తే కొన్ని ఛానల్స్ ని బెదిరించడము, వాళ్ళకి మెయిల్స్ పంపడం, ఆ తర్వాత ఆ ఛానల్ ప్రైవేట్ లో కొన్ని రోజులు పెట్టుకోవడము, ఆ సినిమా యొక్క సంక్రాంతి యొక్క సీజన్ యొక్క ఫీల్ తగ్గిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ రీ అప్లోడ్ చేయడము, ఇలా కొంతమంది స్ట్రైక్స్ పడతాయనో అవి పడతాయని చెప్పి భయపడి, సో మనందరికి తెలిసిందే దానికి సరిగా రివ్యూ ఇవ్వలేకపోయారు. ఎవరైతే మంచి రివ్యూస్ ఉన్నాయో ఆ రివ్యూస్ ని బాగా ప్రమోట్ చేసుకున్నారు. ఆ తర్వాత కలెక్షన్స్ విషయంలో కూడా మనము స్టార్టింగ్ డే నుంచి చెప్పుకున్నాం, మంచి కలెక్షన్స్ వచ్చాయని చెప్పాం. కలెక్షన్స్ రాలే, అసలు సినిమా నడవట్లేదని చెప్పి మనం ఏ రోజు చెప్పలేదు. కలెక్షన్స్ వచ్చాయి, మంచి కలెక్షన్స్ అని చెప్పాం. బట్ వాటన్నిటిని కాకుండా ఫేక్ కలెక్షన్స్ వేసుకుంటూ ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేసుకొని ఇండస్ట్రీ హిట్ గా, రీజనల్ హిట్ గా పోస్టర్స్ వేసుకోవడం మనం చూసాము. ఆ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే పర్మిషన్ ఇచ్చిందో అది ప్రీమియర్స్ కి సంబంధించి, సో టికెట్ హైక్స్ కి ఒక సినిమాకి ఒకలా, ఇంకో సినిమాకి ఇంకోలా తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ అయితే ఇచ్చింది. దాన్ని కౌంటర్ చేస్తూ ఒక వ్యక్తి, శ్రీనివాస్ అనే వ్యక్తి, తెలంగాణ హైకోర్టులో దీనిపైన పిటిషన్ వేయడము, దాని తర్వాత ఆ సంబంధించి ఆ ఫస్ట్ ప్రీమియర్స్ కి సంబంధించి అండ్ టికెట్ హైక్స్ కి సంబంధించి ఏదైతే 42 కోట్లు మీరు వసూలు చేసిల్లని చెప్పిల్లో, సో వాటన్నిటిని మళ్ళా తిరిగి కట్టుకోవాలని చెప్పి దానికి కోర్టు ఆర్డర్ చేయడం, ఆ తర్వాత వీళ్ళు హైకోర్టులో ఒక అపీల్ చేసుకోవడం, ఇదంతా తతంగం అంతా నడుస్తుంది. ఆ తర్వాత సంక్రాంతి మూవీస్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కంప్లీట్ చేస్తూ ఈ సంక్రాంతి సీజన్ అయిపోయిన తర్వాత కూడా, నార్మల్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా చాలా మూవీస్, సంక్రాంతికి వచ్చిన మూవీసే పత్తకు లేకుండా కొన్ని మూవీస్ అయితే వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ మూవీ ఇంకా స్టడీగా 5 సెంటర్లలో, 2 తెలుగు రాష్ట్రాల్లోని 5 సెంటర్లలో ఈ మూవీ 50 రోజులు అయితే కంప్లీట్ చేసుకుంది. సో మనకు తెలిసిన విషయమే, కేవలం ఈ మూవీయే కాదు, అఖండ మూవీ ఎన్ని రోజులు ఆ కోవిడ్ టైంలో ఎన్ని రోజులు నడిచిందో మనందరికి తెలిసిందే. అంతకు ముందు వచ్చిన లెజెండ్ మూవీ అయితే 3 సంవత్సరాలకు పైగా, అంటే దాదాపు 1000 రోజులకు పైగా ఆ మూవీ ఆడడం జరిగింది. ఇలా బాలకృష్ణ గారి మూవీస్ ఇంత చక్కగా ఆడుతున్నా కూడా ఏ రోజు రికార్డ్స్ అని చెప్పి అన్ని వచ్చినాయి అని చెప్పి, లేకుంటే రికార్డ్ సెంటర్స్ అని చెప్పి పెద్దగా ప్రచారం అయితే చేసుకోలే. సో అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనకు వచ్చిన కలెక్షన్స్ కానివ్వండి, మన మూవీ ఎంత హిట్ అయిందని కానీ పబ్లిక్ చెప్పాలి. పబ్లిక్ చెప్పకుండా ఈ రోజులలో ఎలా అయిపోయిందంటే, ఈ మధ్య కాలంలో మూవీ ఫ్లాప్ అయినా సరే మ్యాట్నీకే సక్సెస్ మీట్ అని చెప్పి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే పబ్లిక్ ని డైవర్ట్ చేయడం కోసం, ఎంతైతే లాస్ ఉందో దాన్ని కవరప్ చేసుకోవడం కోసం. అసలు దీని గురించి మాట్లాడితే ఒక కంప్లీట్ ఒక వీడియోనే అవుతుంది. సో దాని గురించి మనం ఇంకా ఏదైనా రోజు మనం మాట్లాడదాం. సో ఈ వీడియోకి ఇంతే గైస్. మనకు బాలయ్య గారి అభిమానులు ఎవరున్నా కానీ ఈ వీడియోకి జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూమ్ లో తెలియచేయండి. అండ్ మన వీడియోకి హైప్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో మీరు హైప్ కూడా చేసి మన వీడియోని ఇంకా చాలా బాగా ట్రెండింగ్ అయ్యేలా చేయొచ్చు. అండ్ ఇంతే గైస్, ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తా. సైనింగ్ ఆఫ్.